అలాగే నేను నిన్న అన్ని విషయాలు వీటిలో మాట్లాడి మీకు పంపించాను. అయినా మీరు మరలా ₹93.50 దగ్గర ఆపారు ఈరోజు. అంటే నాకంటే అంటే మీరే మీ కాయిన్సే ముందు అమ్మాలని మళ్ళీ మీరు ఇలాగే చేస్తున్నారు. ఇంక నేను ఎంత చెప్పినా వినే పరిస్థితిలో మీరు లేరు. కాబట్టి దీన్ని ఏ టైంలోనైనా సరే, ఏ రోజైనా సరే నేను 250 దగ్గర బ్లాక్ చేసే ఛాన్స్ ఉంది. కిందకి ఎవరైతే వెళ్తున్నారో ఆ డౌన్ పెట్టే వాళ్ళకి 25 కాయిన్స్ కంటే తగ్గుతాయి, లేదు అంతకంటే తక్కువ తగ్గుతాయి. అంటే అలా పెట్టకుండా మీరు అప్ పెట్టిన వాళ్ళకి పెంచుతున్నాను, పైకి పెట్టిన వాళ్ళకి. అది నేను ఏ క్షణమైనా ఎప్పుడైనా చేయొచ్చు. మీరు డౌన్ పెట్టడం వల్ల దీంట్లో బయట నుంచి మన వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. అది మీకు అర్థం కావట్లేదు. అంటే కొనేవాళ్ళు మన తాలూకా కిబో మెంబర్సే కొంటున్నారని మీరు అనుకుంటున్నారు. వాళ్ళు కాకుండా పైనుంచి వచ్చి చాలా ధనాన్ని, డబ్బులు ఇన్వెస్ట్ చేసి కొంటున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. అందువల్ల ఏ క్షణంలోనైనా, ఏ రోజైనా సరే నేను రేపటి నుంచి ఏ రోజైనా సరే నేను 250 లాక్ చేస్తాను. చేసే అవకాశం, పూర్తి తీసుకునే అవకాశం మీరు ఇస్తున్నారు నాకు. అలాగే డౌన్ పెట్టే వాళ్ళకి ఈ ₹93.50 అనుకోండి. ఇవాళ అంతకంటే డౌన్ ఎవరు పెడుతున్నారో మీరు పంపించే కాయిన్స్ని కిబో నుంచి అవి తగ్గించేస్తున్నాను. అలాగే మరి డాడీకి ఎలా తెలిసింది అనుకోవచ్చు. డౌన్ సెల్లింగ్, అప్ సెల్లింగ్ అనే 2 ఆప్షన్స్ ఇచ్చాను. అందులో డౌన్ సెల్లింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా నాకు లిస్ట్ వస్తుంది, అప్ సెల్లింగ్లో ఉన్న వాళ్ళందరిది ఇంకో లిస్ట్ వస్తుంది. అప్ సెల్లింగ్ ఉన్న వాళ్ళందరిది అలాగే ఉంచి డౌన్ సెల్లింగ్ ఉన్నది ఎక్కువ వెళ్ళకుండా చేస్తున్నాను. కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్కి విలువ ఎక్కువ, మైనింగ్ ద్వారా వచ్చిన కాయిన్స్ని విలువ లేదనుకొని మీరు చేస్తున్నారు. కానీ మరి పెట్టుబడి పెట్టేవాళ్ళు బయట నుంచి రావాలి కదా, మరి వాళ్ళకి ఎలా? కాబట్టి అది ఇబ్బంది అవుతుంది. మీరు ఆలోచించుకోండి. మీకు 25 కాయిన్స్ అలాగే ఉండాలంటే అప్పుకి పెట్టండి, పైకి పెట్టుకోండి, డౌన్ పెట్టద్దు. అలాగే తగ్గించే ప్రయత్నం అస్సలు చేయొద్దు. చేస్తే ఖచ్చితంగా మీరు పనిషబుల్ అవుతారు. ఆ తర్వాత మీరు ఎంత అన్నా సరే ఉపయోగం లేదు. మీ దగ్గర మీరు కొనుక్కుని కాకుండా బయట ఉన్నవి స్టాకబుల్ కాయిన్స్ ఎవ్రీ ఇయర్ మీకు రిలీజ్ అవుతాయి. వాటిల్లో కూడా తేడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీకు వాళ్ళందరూ కాయిన్స్ కొనుక్కున్నారు. వాళ్ళ బతుకులు, వాళ్ళ పట్టుకొట్టే నువ్వు ఖచ్చితంగా ఈ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. దయించి ఆ పనిష్మెంట్ ఎవరు తీసుకోరని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ డాడీస్. అంటే శిక్షించే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పదు. థ్యాంక్ యూ. నేను మళ్ళీ అలా నేను చెప్పాను కదా, డౌన్ లైన్ ఎవరు పెడుతున్నారు సెల్లింగ్, అప్పుకి సెల్లింగ్ ఎవరు పెడుతున్నారు 2 ఆప్షన్ పెట్టాను. అంటే ఉన్న కరెంట్ రేట్ నుంచి డౌన్కి ఎవరు వెళ్తున్నారో నాకు లిస్ట్ వస్తుంది, కరెంట్ రేట్ నుంచి అప్కి ఎవరు వెళ్తున్నారో నాకు లిస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.